మన దేశంలో నిరుద్యోగ యువత సమస్య చాలా తీవ్రంగా ఉంది. డిగ్రీలు తీసుకున్న చాలా మంది యువతకు సరైన ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. అలాంటి యువత కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అసలు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం అంటే ఏంటి? PMVBRJY స్కీమ్ ప్రత్యేకతలేంటి? దీనికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? PMVBRJY పథకం ప్రయోజనాలు, అర్హతలు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్లో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. విద్యార్హతలు ఉన్నప్పటికీ చాలా మంది యువత సరైన ఉపాధి అవకాశాలను పొందలేకపోతున్నారు. దేశంలోని మొత్తం జనాభాలో నిరుద్యోగ రేటు గతేడాది అంటే 2024 ప్రారంభంలో సగటున 7.5% ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. విద్యా వ్యవస్థతో పాటు నైపుణ్యాల లేమి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఉద్యోగాల లేక ఖాళీగా ఉన్న యువత మానసిక ఒత్తిడికి లోనై చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు, నేరాలకు పాల్పడుతున్నారు. ఇది దేశ భద్రతకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే యువత భరోసా కల్పిస్తూ వారికి ఉద్యోగ అవకాశాలను పెంచడానికి ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు నుంచి అమలవుతుంది. దీని కింద మొదటిసారి ఉద్యోగంలో చేరి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో సభ్యులయ్యే యువతకు కేంద్ర ప్రభుత్వం 15,000 రూపాయలు అదనంగా చెల్లిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగికి 3,000 రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తారు. కంపెనీలకు కూడా 2 ఏళ్ల పాటు ఈ డబ్బులు ఇస్తారు. తయారీ రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టడం వల్ల ఇక్కడ 4 ఏళ్ల వరకు డబ్బులు లభిస్తాయి. ఈ పథకాన్ని గతంలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే పేరుతో అమలు చేశారు. PMVBRJY స్కీమ్ ప్రత్యేకతలు. ఈ పథకం కింద యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించడం PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ముఖ్య ఉద్దేశం. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు కూడా ఉద్యోగికి 3,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయి. PMVBRJY పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన పని లేదు. యువత కొత్తగా ఉద్యోగంలో చేరి ప్రొవిడెంట్ ఫండ్ ఖాతా తెరిచిన వెంటనే వారు ఈ పథకానికి అర్హులు. UAN నెంబర్ ఆధారంగా ప్రభుత్వం నేరుగా యువత బ్యాంక్ ఖాతాలోకి డబ్బును బదిలీ చేస్తుంది. ఎంప్లాయీ జీతం 1,00,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. శ్రమ్ సువిధ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే EPFO కోడ్ వస్తుంది. దీని సాయంతో EPFO ఎంప్లాయర్ లాగిన పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అర్హతలు. ఈ పథకానికి మొదటిసారి EPFOలో చేరే యువతీ యువకులు అర్హులు. కంపెనీ కూడా EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి. ఉద్యోగి జీతం 1,00,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అలాగే ఎంప్లాయ్ కనీసం 6 నెలల పాటు ఒకే కంపెనీలో పనిచేయాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగికి ఇంతకు ముందు EPFO ఖాతా ఉండకూడదు. ఇక 50 లేదా అంతకంటే తక్కువ మంది స్టాఫ్ ఉన్న కంపెనీ కొత్తగా కనీసం 2 ఉద్యోగులను నియమించుకోవాలి. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ కొత్తగా కనీసం 5 ఉద్యోగులను చేర్చుకోవాలి. PM వికసిత్ భారత్ ద్వారా రానున్న 2 ఏళ్లలో 1.92 కోట్ల మంది యువతీ యువకులు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతారని అంచనా. ఈ పథకం ద్వారా ఉద్యోగులతో పాటు కంపెనీలకు కూడా ప్రయోజనం దక్కుతుంది. మొత్తంగా ఈ పథకం ద్వారా ప్రోత్సాహకం అందించడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయి, యువతకు జాబ్స్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ పథకానికి అర్హులా? అయితే వెంటనే EPFO ఎంప్లాయీ లాగిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి. ఉద్యోగంతో పాటు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకం అందుకోండి.